నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఐటీ రంగంలో పరిస్థితి నాటికి దిగజారుతుంది. అద్దాల మేడల్లో ఉద్యోగాల వెనుక అనేక ఆందోళనలు ఉన్నాయి. జస్ట్ ఒక్క వార్తతో టెక్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఒక్కసారిగా కనిష్టానికి పడిపోయాయి. జస్ట్ ఒకే ఒక్క ఏఐ టూల్ రాత్రికి రాత్రే లక్షలాది టెకీల ఉద్యోగాలను ప్రశ్నార్థకంలో పడేసింది. అసలు ఏమిటా టూల్? మీ పనిని కేవలం 5 నిమిషాల్లో పైసా ఖర్చు లేకుండా ఒక సాఫ్ట్వేర్ చేస్తే కంపెనీలు మనకు జీతం ఎందుకు ఇస్తాయి? ఇవే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ టెక్కీ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది క్లౌడ్ వర్క్ అనే ఏఐ టూల్. దీన్ని ఆంథ్రోపిక్ అనే కంపెనీ రూపొందించింది. ఇది కేవలం మన ప్రశ్నకు సమాధానం ఇచ్చే చాట్ బాట్ కాదు, ఇది ఒక ఏజెంటిక్ ఏఐ. అంటే ఇది మీ కంప్యూటర్ మౌస్ని, కీబోర్డ్ని కంట్రోల్ చేస్తూ మీ తరపున మెయిల్స్ పంపడం, కోడ్ రాయడం, క్లిష్టమైన సాఫ్ట్వేర్లను ఆపరేట్ చేయడం వంటి పనులు స్వయంగా చేస్తుంది. జనవరి 30న ఆంథ్రోపిక్ దీనికి 11 రకాల ప్లగిన్లు విడుదల చేసింది. సేల్స్, ఫైనాన్స్, డేటా, లీగల్, మార్కెటింగ్ వంటి ప్రతి రంగంలోనూ ఇది మనుషుల కంటే వేగంగా పనిచేస్తుంది. ఇక్కడే సాస్ కంపెనీలకు గుబులు మొదలైంది. ఇప్పటి వరకు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు బాడీ షాపింగ్ మోడల్ పై నడిచేవి. అంటే వేల మంది జూనియర్ ఉద్యోగులను నియమించుకొని సాధారణ పనులను చేయిస్తూ క్లయింట్ల దగ్గర గంటల లెక్కన బిల్లులు వసూలు చేసేవి. కానీ ఇప్పుడు ఒక ఏఐ ఏజెంట్ వందల మంది చేసే పనిని తక్కువ ఖర్చుతో ఒకటే చేస్తుంది. ఆ కంపెనీల ఆదాయం 80 నుండి 90% పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇన్వెస్టర్లు భయంతో షేర్లను విక్రయిస్తున్నారు. ఇది కేవలం షేర్ల పతనం కాదు, మనుషుల మీద ఆధారపడే ఐటీ సేవల భవిష్యత్తుపై జరుగుతున్న యుద్ధం. ఒకవైపు 7 లక్షల మంది ఉద్యోగులున్న టీసీఎస్, మరోవైపు కేవలం కొన్ని వందల మందితో ప్రపంచాన్ని వణికిస్తున్న ఆంథ్రోపిక్. ఇదే ప్రస్తుత టెక్ యుద్ధం. ఈ మార్కెట్ పతనంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెన్ల నుంచి జోహో అధినేత శ్రీధర్ వెంబు వరకు స్పందించారు. ఆంథ్రోపిక్ సీఈఓ అయితే 2030 నాటికి 50% వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని కుండ బద్దలు కొట్టారు. అయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ మాత్రం కొంత సానుకూలంగా స్పందించారు. ఏఐ అనేది ఒక సపోర్టింగ్ టూల్ మాత్రమే అని, క్లిష్టమైన పనుల్లో ఉద్యోగులు దీన్ని వాడుకుని తేలిగ్గా టార్గెట్లు పూర్తి చేసుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. కానీ రాబోయే 1 నుంచి 5 సంవత్సరాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో 50% వరకు అంతరాయం ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు టైపిస్టులు ఎలాగైతే భయపడ్డారో ఇప్పుడు కోడర్లు మరియు వైట్ కాలర్ ఉద్యోగులు అలాగే భయపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఐటీ కంపెనీల్లో ఈ భయం సహజమే, కానీ కాలానికి తగ్గట్టుగా మారాలి. కంప్యూటర్లు వచ్చినప్పుడు నేర్చుకున్న వారు ఎలాగైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎదిగారో ఇప్పుడు ఏఐని వాడటం తెలిసిన వారు మాత్రమే మార్కెట్లో నిలబడగలరు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ మేనేజ్మెంట్ వంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం. ఎవరైతే అప్గ్రేడ్ అవుతారో వారు మెరుగైన జీవితాన్ని సంపాదించుకోగలరు. ఎవరైతే మారడానికి నిరాకరిస్తారో వారు తమ కెరీర్ను ప్రమాదంలో పడేసుకున్నట్లే. పతనం నుంచి పాఠం నేర్చుకుంటారో లేక ఏఐ వేగానికి బలైపోతారో తేల్చుకోవాల్సింది టెకీలే.